శివుడు తన భక్తులు కష్టాల్లో ఉంటే ఏదో ఒక రూపంలో వచ్చి సహాయం చేస్తాడని భక్తుల నమ్మకం. అలా ఒకసారి తన భక్తురాలికి సహాయం చేయడానికి వచ్చినప్పుడు శివుడిని కూడా కొడతారు. ఆ తర్వాత ఏమవుతుంది? ఈ ఘటన తిరువిలయ ఆడల్ అనే పురాణంలో వివరించబడింది. తమిళనాడులో మదురై అనే నగరంలో జరిగిన కథ ఇది. ఆ గొప్ప కథ ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో వీడియోని కంప్లీట్ గా చూడండి. ఇలాంటి మరిన్ని కథల కోసం ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి. ఇక కథలోకి వెళితే, మదురై నగరంలో నివసించే వంతి అనే పేద వృద్ధురాలు శివుని భక్తురాలుగా ఉండేది. ఆమె అన్నం పిండితో చేసిన పిండి వంటలు అమ్ముకుని జీవనం సాగిస్తూ ఉంటుంది. వాటిని తమిళ్లో పుట్టు అని అంటారు. ఆ రోజుల్లో మదురై నగరాన్ని అక్కడ ఉన్న నది వరదలు ఎప్పుడూ ముంచేస్తూ ఉండేవి. ఈ సమస్యకు పరిష్కారం కనుగొనడానికి ఆ ఊరి రాజు తమ ప్రజలందరికీ వరద నీటిని నివారించడానికి నదుల ఒడ్డున కట్టలు కట్టాలి. ఈ పెద్ద పనిలో ప్రతి పౌరుడు తన వంతు సహాయం చేయాలి. ఇసుక నిండిన సంచులను ఎత్తి ఒడ్డుకు తరలించాలి అని రాజు ఆ ఊరి ప్రజలకి ఆజ్ఞాపిస్తాడు. ఇక ఆ ఊరి ప్రజలందరూ నది ఒడ్డున కట్టలు కట్టడానికి ఇసుక సంచులు మోయడం ప్రారంభిస్తారు. వంతి వృద్ధురాలు, బలహీనురాలు కాబట్టి ఆమెకు సంచులను మోయడం చాలా కష్టంగా ఉండేది. కాబట్టి ఆమె సహాయం కోసం శివుడిని ప్రార్థిస్తుంది. అప్పుడు శివుడు ఒక యువకుడి వేషంలో ప్రత్యక్షమై ఆమెకు సహాయం చేయడానికి ముందుకు వస్తాడు. అప్పుడు వంతి ఆ యువకుడిని చూసి, ఓ యువకుడా, మీరు జీతానికి పని చేస్తారా అని ఆమె ఆ యువకుడిని అడుగుతుంది. నేను జీవనం కోసం చేసేది అదే అమ్మమ్మ అని ఆ యువకుడు సమాధానం చెప్తాడు. అప్పుడు వంతి, ఓ బాబు, నాకు వైగై నది ఒడ్డున భాగాన్ని మరమ్మత్తు చేయమని అప్పగించారు. కానీ నాకు దానికి పనిచేసే శక్తి లేదు. నాకు డబ్బు కూడా లేదు. మీరు నా కోసం నా భాగాన్ని మరమ్మత్తు చేస్తారా అని ఆమె ఆ యువకుడిని వేడుకుంటుంది. అప్పుడు యువకుడు నవ్వుతూ, సరే అమ్మమ్మ, నేను చేస్తాను. కానీ మీరు నాకు జీతంగా ఏమిస్తారు అని ఆమెను ప్రశ్నిస్తాడు ఆ యువకుడు. అప్పుడు వంతి, ఓ బాబు, నాకు మీకు జీతం ఇచ్చే డబ్బు లేదు. కానీ నేను మీ ఆకలిని తీర్చడానికి వేడి వేడి పుట్టు చేస్తాను. అది మీ జీతంగా ఉంటుంది అని ఆమె సమాధానమిస్తుంది. సరే అమ్మమ్మ, నేను మీ పుట్టును నా జీతంగా అంగీకరిస్తాను. నేను ఇప్పుడు చాలా ఆకలితో ఉన్నాను. మీరు నాకు కొంత వేడి వేడి పుట్టు ఇస్తే నేను తింటాను మరియు మీ భాగాన్ని మరమ్మత్తు చేయడానికి సిద్ధంగా ఉంటాను అని శివుడి రూపంలో ఉన్న ఆ యువకుడు ఆ వృద్ధురాలైన వంతితో చెప్తాడు. దానితో సంతోషించిన వంతి ఆయనకు పుష్కలంగా వంట వండి పెడుతుంది. ఇక ఆయన తృప్తిగా తింటాడు. ఆ తరువాత ఆ యువకుడు అక్కడ ఉన్న వారందరినీ అల్లరి చేయడం, మాటలు చెప్పడం, ఆడుకోవడం, ఇతరులు పని చేసేటప్పుడు వారిని అడ్డుకోవడం చేస్తూ ఉంటాడు. అలా వంతికి కేటాయించిన నది ఒడ్డున భాగం మాత్రం కట్టను కట్టకుండా అలాగే మిగిలిపోతుంది. వంతి స్థానంలో వచ్చిన యువకుడు ఏమీ పని చేయకుండా అలాగే ఉంటాడు. అది తెలుసుకున్న సైనికుల నాయకుడు ఆ యువకుడి వెన్ను మీద తన కర్రతో బలంగా కొడతాడు. అప్పుడు వెంటనే ఆ యువకుడు అక్కడి నుండి అదృశ్యమవుతాడు. అది చూసిన అందరూ ఆశ్చర్యపోతారు. అలాగే ఆ సైనికుడు కూడా ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే అతను కొట్టిన తర్వాత తన వెన్న మీద ఆ దెబ్బ తనకు తగిలినట్లుగా అతనికి అనిపిస్తుంది. ఆ యువకుడు వేరెవరో కాదు, స్వయంగా భగవంతుడు అయిన శివుడు అని అక్కడ ఉన్న జ్ఞాని పురోహితుడు అక్కడ ఉన్న వారందరికీ ఇలా చెప్తాడు. ఓ ప్రజలారా, సాక్షాత్తు ఆ మహాశివుడు వంతి భక్తికి ముగ్ధుడై ఆమె స్థానంలో పని చేయడానికి వచ్చాడు. వృద్ధులను, బలహీనులను ఇలా పని చేయించడం సరైనది కాదని ఆయన మనకు చూపించాడు. అందుకే ఆయన కూడా స్వయంగా పని చేయకుండా ఉన్నాడు. ఈ విషయాన్ని రాజుకు చెప్పండి అని సైనికులకు చెప్తాడు. రాజు ఈ విషయం తెలుసుకుని తన తప్పును తెలుసుకుంటాడు. ఇక వెంటనే అక్కడ ఉన్న వృద్ధులు మరియు బలహీనులను పని నుండి మినహాయిస్తాడు. ఈ కథ శివుడు తన భక్తులను ఎలా కాపాడతాడో, అలాగే న్యాయం కోసం ఎలా పోరాడుతాడో తెలియజేస్తుంది. అహంకారం మరియు అన్యాయం ఎప్పుడూ శిక్షించబడతాయి. నిజమైన భక్తితో శివుడిని ఆరాధిస్తే ఆయన ఎల్లప్పుడూ మనకు సహాయం చేస్తాడు అని ఈ కథ మనకు తెలుపుతుంది. కాబట్టి మనం కూడా ఆ శివుడిని భక్తితో ఆరాధించి ఆ పరమేశ్వరుని కృప మనపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇలాంటి మరిన్ని కథల కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.